హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనుపరచుమనిది. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనములో యోధా తన చోటికి పోవటానికి తప్పిపోయాడని రాయబడ్డది. బైబిల్ గ్రంథ ఆధార ప్రకారం యోధా ఎందుకు తప్పిపోయాడు, ఎలా తప్పిపోయాడు అనే విషయాల్ని మనం నేర్చుకుందాం ఈరోజు. యోధా తన చోటికి పోవడానికి తప్పిపోయాడంటే, తన చోటు అంటే అది గ్రామమో, లేకుంటే అది అతని ఇల్లు, లేకుంటే అతనుకున్న స్థలాలో కాదండి. ఇక్కడ తన చోటికి పోవడానికి అంటే అర్థం ఏంటంటే, తన చోటు అంటే ఇక్కడ పొజిషన్ మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటి యోధా పొజిషన్, ఎలా తప్పిపోయాడంటే, దేవుడు యోధాకి ఇచ్చినటువంటి పొజిషన్ ఏంటంటే, అతడు యేసుప్రభు వారికి ఉన్నటువంటి శిష్యులలో 12 మందిలో ఒకడు ఆయన. అలాగే ఇతనికి దేవుడు నమ్మి పరిచర్యనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇతడు అపోస్తులుడు, అపోస్తులత్వములో తప్పిపోయాడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు. ఎక్కడ పంపబడిన వాడు అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక సంఘాలను కట్టి అతడు అనేక కాపర్లని నియమించి ఆ సంఘాలని పరామర్శించవలసిన పొజిషన్ దేవుడు ఇచ్చాడు. ఒకటి ఈయన అపోస్తులుడు, అలాగే పరిచర్య చేయడం నియమించబడ్డాడు, దేవుని శిష్యులలో ఒకడు. అలాగే ఇతని దగ్గర దేవుడు ఎప్పుడు కూడా డబ్బు సంచిని ఉంచేవాడు. అంటే ఇతను మంచి మరి నమ్మకస్తుడిగా దేవుడు ఎంచాడు కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంచాడు. అలాగే యోధా యొక్క మరొక పొజిషన్ ఏంటంటే, రేపు 12 మంది శిష్యులతో కలిసి 12 సింహాసనాలలో ఒక సింహాసనం మీద ఇతను కూర్చోవలసినటువంటి పొజిషన్. అయితే దేవుడు ఇంతగా యోధాకు అంత పొజిషన్ ఇస్తే, యోధా ఆ చోటి పోవడానికి అపోస్తులత్వములోను, అలాగే పరిచర్యలోను, శిష్యత్వములోను, అలాగే అపోస్తులతో కలిసి 12 మందితో కలిసి ఆయన సింహాసనం కూర్చోవడంలోను ఆ పొజిషన్ దేవుడు ఇస్తే, దాన్ని ఆ చోటి పోవడానికి, ఆ చోటికి రీచ్ అవ్వడానికి యోధా తప్పిపోయాడు. అయితే యోధా ఆ చోటికి ఆ యొక్క పొజిషన్ తప్పిపోవడం గల కారణం ఏంటంటే, యోధా లైఫ్ని మనం ధ్యానం చేస్తే, అతడు యోధా జీవితంలో మనం చూస్తే అతడు దొంగగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అచ్చా జటమాంసి తీసుకొచ్చినటువంటి ఆ సన్నివేశంలో అతడు ఇది ఎందుకు పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అక్కడ ఫుట్నోట్లో ఏమని రాసిందంటే, అతనికి పేదల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు కానీ అతడు దొంగ అయి ఉన్నాడు కాబట్టి అతడు ఈ మాట పలికాడని చెప్పేసి రాయబడింది. అంటే యోధా దొంగ. చూడండి, ఇతనికి వచ్చిన పొజిషన్ దేవుడు ఏంటి, ఇతను చేస్తున్న పనులేంటి. మన జీవితంలో కూడా కొంతమంది సేవకులుగా దేవుడు మనకి ఎంతో మంచి పొజిషన్ ఇచ్చాడు. ఇది దేవదూతలకు లేనటువంటి భాగ్యం. యోధా డబ్బు విషయంలో దొంగ అయ్యాడు, కానీ ఈనాడు చాలా మంది సేవకులు ఎలాగ దొంగలైపోతున్నారంటే, చూడండి, ప్రజలను దేవుని వైపు తిప్పేవారు లేరు. దేవుని వైపు తిప్పేవారు లేకుండా తన వైపు తిప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని మహిమను మనుషుల వైపు తిప్పుకునేవారుగా ఉన్నారు. దేవుని మహిమను తన వైపు తిప్పుకునేవారుగా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలకి దేవుడి వైపు ప్రజలను తిప్పాలి, దేవుని వైపే ప్రజల్ని ఆరాధనలో మళ్లించాలి. కానీ చాలా మంది తన వైపు తిప్పుకునేటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని మహిమను దొంగలు చాలా మంది ఉన్నారు, దొంగిలించేటువంటి దొంగలు చాలా మంది ఉన్నారు. అట్టి వారిగా మనం ఉండకూడదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే యోధా యొక్క స్థితి మనం చూస్తే, అతడు ఎట్లా తన చోటి పోకుండా అతడు తప్పిపోయాడంటే, అతడు స్వార్థపరుడండి. ఏంటి స్వార్థం అంటే, యోధాలో ఉన్న స్వార్థం అంటే, యేసుప్రభుని అప్పగించిన తర్వాత శిష్యులు ఏమైపోతారు, అతని పరిచర్య ఏమైపోతుంది, లేకుంటే అసలు యేసుప్రభుని అప్పగించవచ్చా, లేకుంటే దేవునికి ఇలాంటి పరిస్థితులు నేను అనుమతిస్తున్నానే, దేవుణ్ణే నేను ఇలాంటి పరిస్థితులను నెడతాననేటువంటి ఆలోచన అతనికి లేదు. ఎందుకు అతనికి లేదంటే, తన వరకు తన స్వార్థం చూసుకున్నాడు, కానీ తర్వాత పరిస్థితులు ఏమైపోతాయో యోధా చూసుకోలేదు. కాబట్టి యోధా స్వార్థపరుడుగా ఉన్నాడు. సేవలో సేవకులమైన మనం స్వార్థపరులుగా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి సొమ్ము, దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చినటువంటి ఆస్తి స్వార్థం కొరకు మనం వాడకూడదండి. దేవుని కొరకే మనం వాడేవారుగా ఉండాలి. లేకుంటే మనం కూడా స్వార్థప్రియుల్లాగా ఉంటున్నాం.
మనకిచ్చినటువంటి దేవుడు పొజిషన్ ఇచ్చినటువంటి ఆ పొజిషన్ని దేని కొరకు నువ్వు వాడుతున్నావు? స్వార్థం కొరకు వాడుతున్నావా? మంచి కొరకు వాడుతున్నావా? దేవునికి ఉపయోగకరంగా నువ్వు వాడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే యోధ తప్పిపోవడానికి మరొక కారణం ఏంటంటే, అతడు నమ్మక ద్రోహి. ఎప్పుడు కూడా దేవుడు తన దగ్గర సొమ్ము సంచి ఉంచేవాడు. ఆ సొమ్మును అతడు ఎలా వ్యాయం చేసుకునేవాడంటే, దాంట్లో ఉన్న డబ్బునంతా కూడా ఎప్పుడు దొంగిలిస్తూ వస్తూ ఉండేవాడు. దేవుడు నమ్మి ఆ పరిచర్యని ఇచ్చినప్పుడు యోధ ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. కానీ ఎప్పుడు దొంగతనం ఆ సంచి నుండి చేసుకుంటా వస్తున్నాడు అంటే ఇతడు నమ్మక ద్రోహిగా మనకు కనపడుతున్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి మనకు పరిచర్య, దేవుడిచ్చినటువంటి మినిస్ట్రీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘ స్థాపన, ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన పొజిషన్ ఎక్కడో అణగారిపోయిన స్థితిలో నుండి, ఎక్కడో పేద స్థితి నుండి, ఎక్కడో పెంటకుప్పలో ఉన్న జీవితాలను దేవుడు పై తీసుకొచ్చినప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి. కానీ చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో నమ్మక ద్రోహులుగా ఉంటున్నాం. పరిచర్య చేయటంలోను, దేవుడిచ్చిన దాన్ని కాపాడుటలోను మనము చాలా మంది నమ్మక ద్రోహులుగా ఉంటున్నాం. కనుక నమ్మక ద్రోహులుగా మనం ఉంటే దేవుని సన్నిధిలో మనం కూడా మనకిచ్చినటువంటి పొజిషన్ మనం తప్పిపోయినట్టే. అలాగే యోధా జీవితంలో మరొక విషయం ఏంటంటే, అతడు అవకాశం ఉన్నా కానీ మారు మనసు పొందలేదు. చాలా మంది అవకాశం ఉన్నా మారు మనసు పొందరండి. దేవుడు మాట్లాడినా, దేవుడు మనల్ని హెచ్చరిక చేసినా, దేవుడు మనల్ని గద్దించినా కానీ మనము అవకాశం ఉన్నా కానీ మనం మారు మనసు పొందాం. చాలా మంది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటిలే, ఆయన చేసేది ఏంటిలే, ఆయన చూస్తుంది ఏంటిలే, ఆయన మాట మనం వినాలా అని సేవకులు చాలా మంది లక్ష్య పెట్టరు. కొన్నిసార్లు సేవకులను గద్దించినప్పుడు సేవకులు కూడా వినరండి. కానీ చూడండి, ప్రభు బల్లారాధనలో బల్లాలో చేవేస్తున్నప్పుడు యోధాతో దేవుడు మాట్లాడాడు. నన్ను అప్పగించబోతున్నాడు ఒకడు అని చెప్పినప్పుడు అతడు నేనేనా ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు అన్నట్టే అన్నప్పుడు యోధా మారు మనసు పొందాలి. అతనికి అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్నప్పుడు తాను దేవుడు చెప్పినప్పుడు తన స్థితిని మార్చుకొని ఉంటే యోధా పొజిషన్ ఇంకొక రీతిగా ఉండేదేమో. చూడండి, తప్పిపోయినటువంటి కుమారుడి జీవితంలో తను మారు మనసు పొందితే తండ్రి చేర్చుకోలేదా? అలాగే సిలువలో ఒక దొంగ అప్పటికప్పుడే మారు మనసు పొంది అవకాశాన్ని వినియోగించుకున్నాడు. వెంటనే పరదేశికి వెళ్ళిపోయాడు. యోధాకి అవకాశం ఉన్నా అతను మారు మనసు పొందలేకపోయాడు. చూడండి, అందుకనే తన చోటికి అపోస్తులత్వంలోను, పరిచర్యలోను, అలాగే దేవుడిచ్చినటువంటి పొజిషను అతను పోగొట్టుకున్నాడు. అతడు దిక్కుమాలిన చావు చచ్చిపోయాడండి. చూడండి, తాను ఏది అనుభవించలేదు. ఉన్నటువంటి డబ్బంతా కూడా దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. చూడండి, దేవుడిచ్చిన పొజిషన్ ఏంటి, దేవుడిచ్చినటువంటి స్థానం ఏంటి, దేవుడిచ్చినటువంటి కృప ఏంటి, యోధా చేసిన పని ఏంటి. కనుక ఈరోజు యోధా గురించి మనం నేర్చుకుంటున్నాం. యోధా జీవితంలో ఏదో పొరపాట్లు ఉన్నాయి, అలాగే మన జీవితంలో కూడా పొరపాట్లు ఉంటాయి. మనం సరి చేసుకోవాలి. దేవుని ఎదుట నమ్మకంగా పరిచర్య చేస్తున్నామా? మన స్వార్థపరులుగా పరిచర్య చేస్తున్నామా? లేకుంటే దేవుడిచ్చినటువంటి పొజిషన్ని కాపాడుకునే స్థితిలో ఉన్నామా లేమా? మనం ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. కొన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా, గద్దించినా మారు మనసు పొందలేని ఆ అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఈ రోజైనా దేవుని వాక్యం వింటున్న నీవు మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే దేవుడు కృపతో నింపుతాడు, నీ పాపములు క్షమిస్తాడు. అధికమైన కృపతో అధికమైన సేవనిచ్చి, అధికమైనటువంటి తలాంతులు ఇచ్చి, బలానమ్మకమైన మంచి దాసుని మెచ్చుకొని ఇంకా నిన్ను నీ సేవని విస్తరింపజేస్తాడు. అట్టి కృప నీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యోధాలాగా ప్రభా, నమ్మక ద్రోహులాగా మేము ఉండటానికి వీల్లేదు. యోధాలాగా ప్రభా నాయన, స్వార్థపరులాగా మేము ఉండటానికి వీల్లేదు. యోధాలాగా ప్రభా నాయన, ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, నువ్వెప్పుడు మాట్లాడినా, ఎప్పుడు హెచ్చరిక చేసినా మారు మనసు పొంది నీ కృపా దీవెనలు పొందుకునే భాగ్యం సేవకులమైన మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.